హాయ్ అండి. నాకు ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది. అది మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో పెడుతున్నా. ఎందుకంటే మా ఊరోళ్ళతో ఫస్ట్ టైం నేనైతే జర్నీ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయిన నుండి నేను అండమాన్లో ఉంటున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా కలడమే అంతమందితో కానీ ఎప్పుడు జర్నీ చేయలేదు. అనుకోకుండా మాకు వదిన అవుతారు మా ఊర్లో. ఆ వదిన వాళ్ళ బాబు ఎంగేజ్మెంటు. ఇప్పుడు మేము వెళ్తుంది ఆడపిల్ల వాళ్ళ ఇంటికి. వదిలి చల్సలు అంది లత రండి కుర్దా వెళ్దామా. మేము ఇప్పుడు వెళ్ళిందాం కుర్దా అండి. కుర్దా వెళ్దామా రండి అంటే తక్కువ టైంలో వచ్చాము, 18 daysకి వచ్చాము, ఎక్కడ అవుతుంది వదిన అని చెప్పాను. లేదు లేదు రావాలి ఎలాగైనా అని చెప్పింది. సరే ఇంత రిక్వెస్ట్ చేస్తుంది కదా బాగుండదు వెళ్ళకపోతే అనేసి 1 day ప్రయాణం కదా, 1 day కాదు 1 dayలో వెళ్ళి వచ్చేవచ్చు. సరే అనేసి ఒప్పుకుని వెళ్తున్నాము. మీకు హాయ్ బాయ్ చెప్తుంది, అన్నీ అవుతారు వాళ్ళు. మా ఆయనకైతే చాలా రిక్వెస్ట్ చేశాను, బాబా ఫస్ట్ టైం మన ఊరోళ్ళతో నేను జర్నీ చేస్తున్నాను కదా, ఒక మెమరీ ఉండిపోతుంది, నాకు గుర్తుండిపోతుంది. నువ్వు తీ బాబా ఎలాగైనా వీడియో ప్లీజ్ ప్లీజ్ చెప్తే ఊరుకో నీకేం పని పట్టలేదా అన్నారు. ఆయన నాకు ఎంత బతిమలాడాను కానీ ఏం చెప్పలేదు. మళ్ళీ ఏటనిపించింది ఏటో తెలియదు. కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోలు తీసి నాకు ఇచ్చారు. నేనైతే మొత్తం అంతా అదే అప్లోడ్ చేశాను వీడియో. నేను ఎప్పుడంగా వచ్చి వెళ్తుంటాను కానీ ఎప్పుడు నాకు జర్నీ చేయలేదు. 1 yearకి ఒకసారి వస్తుంటాను ఊరికి. ఈసారి అయితే 18 days కోసం వచ్చాను. కుదరదేమో అనుకోండి కానీ కుదిరింది, అనుకోకుండా కుదిరింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకెప్పుడు మళ్ళీ దొరుకుతుంది ఇంత మా ఊళ్ళందరితో జర్నీ నాకు కదా, అందుకోసమే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇగోండి మేమైతే ఫుల్ వీడియో మొత్తం తీసుంటాయి, అంత తీయలేదు బావా, కొంచెం కొంచెం తీసారు, మీకు అదే అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, ఒక రూమ్ మాకు అందరికీ రెడీ అవ్వమని ఇచ్చేసారు. అంతమంది రెడీ అవుతున్నారు. నేను కొంచెం చిన్న వీడియో తీసాను నేనైతే ఇక్కడ. ఇప్పుడు ఇవ్వండి ఆడపిల్ల వాళ్ళు, ఆ పాప అంతమందికి పలదానాలు ఇస్తుంది. బాగా కనిపించట్లేదు నాకు, మొక్కమొట్టమంక అనిపిస్తుంది అంతమంది చూస్తున్నారని కొంచెం చిన్నగా తీశాను. మేము అంతమంది ఇలా చూసాం, బీడిగా ఉందని బయట కూర్చున్నాము. మా ఊరుగా చెల్లి అవుతుంది ఆ పాప, చూస్తుంది కదా. మేము అంతమంది బయట కూర్చున్నాము. సరే లాస్ట్కి మనం ఫలదనాలు తీసుకుంటాంలే అనేసి బయట అంతమంది కూర్చున్నాము. మా ఊరిలో అంతమంది ఇక్కడికైతే వచ్చేసాము. పాప అగోండి పాప బాబుకి ఇక్కడ రిసెప్షన్ అవుతుంది. మేము అంతమంది భోజనం చేసి మళ్ళీ వెంటనే ట్రైన్ ఉంది వెళ్ళిపోవాలని అడావిడిగా మేము వచ్చి అంతమంది ఫొటోస్ తీసుకొని భోజనం చేసేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ట్రైన్లో. ఫుల్ టైర్డ్ అయిపోయిన రోజైతే అసలు టైం లేదు. వెళ్ళాము 1 గంట వరకే ఉన్నాము, మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. నైట్ అయితే మా ఇంటి దగ్గర మా ఊరు వచ్చేసాము, చూసారు కదా.